ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పున్నమి వెలుగుల్లో పురుషోత్తముని దివ్య దర్శనం. తిరుమలలో గరుడ వాహనంపై శ్రీవారి చిద్విలాస విహారం. తిరుమల తిరుపతిలో ఘనంగా జంధ్యాల పౌర్ణమి. కృష్ణస్వామి గోవిందరాజస్వామి వార్లకు యజ్ఞోపవీత సమర్పణ. పుష్కర భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ. విజయవాడ, గుంటూరులలో టీటీడీ పుష్కర సేవలు. పుష్కర వాహిని, భక్తి ప్రవాహిని. పుష్కర స్నానాల పుణ్య కృష్ణవేణి. పున్నమి చంద్రుడు పురుషోత్తముని సేవించాడు. వెండి వెలుగులను వెంకటేశ్వరునిపై కురిపించాడు. ఆలయ మాడవీధుల్లో రాజసంగా ఊరేగుతున్న మలయప్ప స్వామివారికి చల్లని వెండిగొడుగు పట్టాడు. తిరుమలలో ప్రతి పున్నమి పర్వదినాన గరుడోత్సవం నిర్వహిస్తారు. ఈ మేరకు గురువారం రాఖీ పూర్ణిమగా ప్రసిద్ధి చెందిన శ్రావణ పున్నమి రోజున మలయప్ప స్వామివారికి గరుడోత్సవం జరిగింది. వైభవప్రియుడైన మలయప్ప స్వామిని స్వర్ణ, రత్న ఖచ్చిత వజ్ర వైఢూర్యాలతో అలంకరించి వైనతేయుడిపై వేంచేపు చేశారు. కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తుండగా, భక్తులు గోవిందనామస్మరణ చేస్తుండగా బ్రహ్మాండ నాయకుడు 4 మాడ వీధుల్లో విహరించాడు. భక్తులపై అనుగ్రహ కిరణాలను ప్రసరించాడు. ఇక శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి గరుడోత్సవం జరిగింది. శ్రావణ పౌర్ణమి నాడు స్వామివారి చక్కగా అలంకరించి వైనతేయుడిపై వేంచేపు చేసి మంగళవాద్య సహితంగా 4 మాడవీధుల్లో ఊరేగించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణ ఉపాకర్మ జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో శ్రీకృష్ణ స్వామికి విశేష సేవలు జరిగాయి. అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి, శ్రీకృష్ణ స్వామివార్లు వేరువేరు తిరుచులపై కొలువై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీకృష్ణ స్వామివారికి శ్రావణ ఉపాకర్మ పూజలను వైభవంగా జరిపారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీకృష్ణ స్వామివారిని తిరుచిపై కొలువుదీర్చి 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి సన్నిధిలో వేంచేపు చేశారు. అక్కడ కృష్ణస్వామి వారికి పాలు, పెరుగు తదితర మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా జరిపి హారతులు సమర్పించారు. అనంతరం నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించి శ్రావణ ఉపాకర్మ వేడుకలను పూర్తి చేసి శ్రీకృష్ణ స్వామివారిని తిరిగి శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. ఇక తిరుపతి పుణ్యక్షేత్రంలో గురువారం శ్రావణ ఉపాకర్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుమల నంబి వంశీయులైన తోళప్పాచార్యుల ఆధ్వర్యంలో శ్రావణ ఉపాకర్మ పూజలను జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా తోళప్ప వంశీయులైన కృష్ణస్వామి తాతాచార్యుల ఆధ్వర్యంలో శ్రావణ ఉపాకర్మ ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ముందుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి శ్రీ గోవిందరాజస్వామిని, శ్రీకృష్ణ స్వామిని వేర్వేరు తిరుచులపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ శ్రీ గోవిందరాజస్వామి, శ్రీకృష్ణ స్వామి కపిలతీర్థంగా ప్రసిద్ధి చెందిన ఆళ్వార్ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ వేద మంత్రోచ్చరణల నడుమ అర్చకులు స్నపన తిరుమంజనాన్ని ఏకాంతంగా నిర్వహించి హోమం చేశారు. ఆపై స్వామివార్లకు ఆస్థానం జరిపారు. తిరిగి స్వామివార్లు శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకున్నారు. సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి పురవీధుల్లో ఊరేగుతూ ఆర్ఎస్ మాడవీధిలోని వికనాసాచార్యుల ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఘనంగా స్వామివారికి ఆస్థానం జరిపిన తరువాత గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేర్చారు. తిరుమలేశుడు పుష్కర భక్తులను దివ్యంగా అనుగ్రహిస్తున్నాడు. పుణ్యనది కృష్ణమ్మకు జరుగుతున్న పుష్కరోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం తన వంతు పాత్ర పోషిస్తోంది. విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి
లక్షలాది మంది భక్తులు శ్రీవారి ఆశీస్సులు అందుకునే అవకాశాన్ని కల్పించింది. ఆ తేజోమూర్తిని దర్శించుకుని భక్తులు భక్తిరస భరితులవుతున్నారు. నా పేరు చెరుకుడు శ్రీనివాసరావు అండి. నేను పోరంకి నుంచి వచ్చాను. ఇక్కడ ఏర్పాట్లు కానీ స్వామివారి దగ్గర లైన్ వెళ్ళటం కానీ భక్తులు కూడా చాలా నీటుగా చాలా ఆనందంగా వెళ్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది స్వామి దర్శనం చేసుకుని. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి, ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ప్రసాదాలు కూడా ఇస్తున్నారు, చాలా బాగుంది. అన్నీ శ్రీరామూర్తి అన్న పేరు చాలా బాగుందండి. మన తిరుపతిలో చూసినట్టుగానే ఉంది, కానీ తిరుపతిలో కన్నా కూడా ఇంకా బాగా దగ్గరగా చూసాం కాబట్టి చాలా ఆనందంగా కనపడుతుంది. ప్రసాదాలు అవి కూడా బాగుందండి, బాగా తిరుపతిలో పెట్టినట్టు పెట్టారు. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. నా పేరు ఝాన్సీ అండి, మాది విజయవాడే. ఇక్కడ టీటీడీ వాళ్ళు ఇలాగా చాలా మంచి అవకాశాన్ని పెట్టారు. అందరికి వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి కూడా చాలా బాగుంది. అసలు టీటీడీ వాళ్ళకి ఇంకోసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అందరూ తిరుపతి వెళ్ళి చూడాలి అనేది చాలా తక్కువ జరిగిద్ది, కానీ మన పుష్కరాలు జరుగుతున్నప్పుడు టీటీడీ వాళ్ళు వచ్చి ఇలా పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందరూ బయట ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ప్రతినిత్యం కృష్ణమ్మకు శ్రీవారి హారతిని ఘనంగా జరుపుతోంది టీటీడీ. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సర్వాంగ శోభితులైన స్వామివారిని రథంపై వేంచేపు చేసి ఊరేగింపుగా పద్మావతి ఘాట్కు తీసుకువచ్చారు. అక్కడ అర్చకులు కృష్ణవేణికి శ్రీవారి హారతిని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకున్న శ్రీవారికి ఊంజల్ సేవ జరిగింది. పట్టు వస్త్రాలు, పరిమళ పుష్పాలతో ప్రకాశిస్తున్న స్వామివారిని ఊంజల్ సేవలో భక్తులు దర్శించుకుని పరవశించారు. తిరుమల శ్రీవారికి విజయవాడ కనకదుర్గమ్మ తరపున రక్షాబంధన్ సారె అందింది. ఈ మేరకు కనకదుర్గమ్మ ఆలయ ఈవో శ్రీమతి సూర్యకుమారి పట్టు వస్త్రాలను తీసుకుని విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలోని శ్రీవారి నమూనా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు, అర్చక స్వాములు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి నుంచి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను శ్రీవారికి శాస్త్రోక్తంగా సమర్పించారు. జై దుర్గా భవాని. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా విజయవాడకి వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి స్వరూపానికి అమ్మవారి తరపు నుంచి ఆశీస్సుల కొరకు సార తీసుకొని రావడం జరిగింది. అంతే మిత్రబంధంతో జయబ గారు కూడా ఆయన రిప్రజెంటేటివ్ గా సార తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. టీటీడీ మరియు దుర్గా దేవస్థానం అనుబంధానికి ఇది శుభసూచకంగా భావిస్తూ వాళ్ళ ఆశీస్సులు మా దేవస్థానం పైన ఎల్లప్పుడూ ఉంటాయని, ఆ స్వామివారి అండదండలు అమ్మవారికి ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను. తిరుమల తరహాలోనే కృష్ణా పుష్కరాల్లోనూ టీటీడీ ఉచితంగా అన్నప్రసాద వితరణ నిర్వహిస్తూ భక్తుల ప్రశంసలు పొందుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో సాంబశివరావు ఆదేశాల మేరకు ప్రతిరోజు 1,00,000 మంది పుష్కర భక్తులకు టీటీడీ అన్నప్రసాద విభాగం అల్పాహారం, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తోంది. భక్తులకు అవసరమైన ఆహార పదార్థాలను విజయవాడలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో సిద్ధం చేస్తున్నారు. అక్కడి నుంచే విజయవాడలోని 12 ప్రాంతాల్లో, గుంటూరు జిల్లాలో 4 ప్రాంతాల్లో భక్తులకు అన్నప్రసాదాలను అందిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారుల సమన్వయంతో శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవడం ద్వారా పుష్కర భక్తులందరికీ టీటీడీ అన్నప్రసాదాన్ని అందజేయగలుగుతోంది. ఇందుకోసం ప్రతిరోజు 10,000 కేజీల బియ్యాన్ని వినియోగిస్తుండగా నిత్యం 12 టన్నుల కూరగాయలను విజయవాడ వాసులు టీటీడీ అన్నదాన విభాగానికి ఉచితంగా అందిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ, పుష్కరాల ప్రత్యేకాధికారి కెఎస్ శ్రీనివాసరాజు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ, పుష్కరాల ప్రత్యేకాధికారి అయిన కెఎస్ శ్రీనివాసరాజు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. పుష్కరాల సమయంలో 1,00,000 మంది భక్తులకు అన్నప్రసాదాల వితరణ ప్రతిరోజు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి
4 బాయిలర్స్ 16 వెజల్స్ పెట్టి ఇక్కడ పెద్ద ఎత్తున మనము వంటశాలను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉదయం 1 గంటకు మొదలయ్యే వంటశాలలో పనులు 6 గంటలకు మొదటి అన్నప్రసాదాలు లోడింగ్తో మనకు ఒక కార్యరూపం దాలుస్తున్నది. ఉప్మా, పొంగల్ మరియు టమాటో రైస్ని సుమారు 90,000 నుంచి 105,000 మందికి మధ్యలో భక్తులకు మనం ప్రతినిత్యం సరఫరా చేస్తున్నాము. భక్తుల ఆశయాలకు, వారి ఎక్స్పెక్టేషన్స్కు 50 మంది సిబ్బంది కూడా కార్యోన్ముఖులై భక్తులకు సేవలు అందించే అవకాశం కలిగినందులకు, ముఖ్యంగా సఫలీకృతం అవుతున్నందులకు ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో గురువారం అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రతి నెలా పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ సీతారామ లక్ష్మణులకు అభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాలను కొలువుదీర్చి పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వేదపారాయణం, మేళతాళాల మధ్య పవిత్ర కలశ జలాలతో అభిషేకం పూర్తి చేసి అలంకరణ, హారతి సమర్పించారు. భక్తులు విశేషంగా రామయ్య తండ్రి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక గురువారం సాయంత్రం శ్రీ కోదండరామునికి తిరుచి సేవ జరిగింది. స్వామివారిని, పరివార మూర్తులను చక్కగా అలంకరించిన అర్చకులు తిరుచుపై కొలువుదీర్చారు. కర్పూర హారతిలిచ్చి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు జానకీరాముని దర్శించుకుని తన్మయులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సూయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. కృష్ణానది పుష్కర వైభవాన్ని మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. ఆగస్టు 19వ తేదీ శుక్రవారం 962 టికెట్లు, ఆగస్టు 20వ తేదీ శనివారం టికెట్లు అందుబాటులో లేవు. ఆగస్టు 21వ తేదీ ఆదివారం 685 టికెట్లు, ఆగస్టు 22వ తేదీ సోమవారం 5205,
ఆగస్టు 23వ తేదీ మంగళవారం 9,560, ఆగస్టు 24వ తేదీ బుధవారం 9,775, ఆగస్టు 25వ తేదీ గురువారం 6,248, ఆగస్టు 26వ తేదీ శుక్రవారం 3,733 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కృష్ణా పుష్కరాలు భక్తుల పుణ్యస్నానాలతో ఘనంగా సాగిపోతున్నాయి. ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన పుష్కరాలు బుధవారం నాటికి 7వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం శ్రావణ పూర్ణిమ కూడా కలిసి రావడంతో కృష్ణా పుష్కర స్నానమాచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ ప్రాంతాలలో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. విజయవాడ భక్తజన సంద్రంగా మారింది. ఎటు చూసినా పుష్కర భక్తులే కనిపించారు. ముఖ్యంగా ఇంద్రకీలాద్రి పాదపీఠం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో కనిపించారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో దుర్గాఘాట్, కృష్ణవేణి, పద్మావతి ఘాట్లు నిండిపోయాయి. శ్రావణ పూర్ణిమ కూడా కలిసి రావడంతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని తరిస్తున్నారు. భక్తుల రాకకు అనుగుణంగా కనకదుర్గమ్మ దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇక కృష్ణా జిల్లాలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తూ తరిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని పెదపులిపాకలు శ్రీ విజయరాజరాజేశ్వరి స్నానఘట్టం వద్ద భక్తులు ఉదయం నుంచే పుణ్య స్నానాలు ఆచరించారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసి స్నానమాచరించాక శ్రీ విజయరాజరాజేశ్వరి దేవిని దర్శించుకున్నారు. గుంటూరు జిల్లాలో పుష్కర స్నానాలకు భక్తులు పోటెత్తారు. గుంటూరు జిల్లాలోని అమరావతి, సీతానగరం స్నానఘట్టాల వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రావణ పూర్ణిమ కూడా కలిసి రావడంతో భక్తులు ఇటు పుష్కర అటు పున్నమి స్నానాలు ఆచరిస్తూ తమ పెద్దలకు తర్పణాలు వదిలారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అమరావతిలోని ధ్యానబుద్ధ స్నానఘట్టం వద్ద దంపతి సమేతంగా పుణ్యస్నానమాచరించారు. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ సమీపంలోని దర్వేసిపురంలో భక్తులు కృష్ణా పుష్కర స్నానాలకు తరలివచ్చారు. శ్రావణ పౌర్ణిమ సెలవు రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. పుణ్య స్నానాలు ఆచరించాక రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మ ఆశీస్సులు పొందారు. విజయవాడలోని దుర్గాఘాట్కు భక్తజనం పోటెత్తింది. జలకలతో ఉట్టిపడుతున్న కృష్ణా తీరంలో పుష్కర స్నానాలు ఆచరించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో దుర్గాఘాట్కు చేరుకున్నారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించాక పవిత్ర స్నానాలు ఆచరించి దుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్తున్నారు. ఇక పుష్కరాల్లో భాగంగా 7వ రోజైన గురువారం కృష్ణా తీరాలు భక్త కోటితో సందడిగా దర్శనమిస్తున్నాయి. ఇందులో భాగంగా బెజవాడలోని పున్నమి ఘాట్లో భక్తులు భక్తిగా పుష్కర స్నానం చేసి తీర్థ విధులు నిర్వర్తించారు. గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం అమరావతిలోని కృష్ణానది భక్తుల పుణ్య స్నానాలతో కోలాహలంగా మారింది. స్నానఘాట్లలో కుటుంబ సమేతంగా పుష్కరాలకు వచ్చిన భక్తులు సంప్రదాయ రీతిలో పుష్కర స్నానం చేసి అమరలింగేశ్వరుడి కృపకు పాత్రులయ్యారు. కృష్ణా జిల్లా నాగాయలంకలోని శ్రీరామ పాదక్షేత్రం కృష్ణమ్మ హారతితో వెలుగులీనుతోంది. పుష్కరాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరపున కృష్ణా తీరంలో నిత్యం సాయం సంధ్యా సమయంలో నిర్వహిస్తున్న నవహారతులు భక్తులకు మధురానుభూతిని కలిగిస్తున్నాయి. వేద పారాయణం, మంగళ ధ్వనుల మధ్య ఓంకార, నాగ, సూర్య, చంద్ర, పంచ, నంది, సింహ, కుంభ, నక్షత్ర హారతుల వెలుగుల్లో కృష్ణమ్మ జలసిరిని ప్రత్యక్షంగా తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక పారవస్యంతో ఓలలాడుతున్నారు. అలాగే కృష్ణా జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి పుష్కర భక్తులతో కళకళలాడుతోంది. పావన కృష్ణానదిలో పుష్కర స్నానాలు చేసిన భక్తులు నరసింహస్వామి దర్శనం చేసుకుని తరిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం చెంత ప్రవహిస్తున్న కృష్ణమ్మకు భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు. పుష్కరాలను పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో బీచుపల్లికి చేరుకున్న భక్తులు ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణా తీరంలో పుణ్యస్నానాలు చేసి వాయునందనుడి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్కు సమీపంలోని నడి అగ్రహారం పుష్కర ఘాట్లో పలువురు భక్తులతో పాటు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. పుణ్యస్నానాలు చేసిన భక్తులు నది ఒడ్డున ఉన్న ఆలయంలో దైవ దర్శనం చేసుకుని పునీతులయ్యారు.
కృష్ణమ్మకు సర్కారు హారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమ ఘాట్ భక్తులతో నిండిపోయింది. వేలాదిగా భక్తులు కృష్ణమ్మకు దేదీప్యమానంగా సమర్పించిన సర్కారు హారతిని వీక్షించి తన్మయులయ్యారు. పంచనాదాల శ్రావ్యమైన శబ్దాల మధ్యన నవహారతులను కృష్ణవేణికి అర్పించారు. తిరుమలలోని ఉత్తర మాడవీధిలో కొలువైన శ్రీ హయగ్రీవ స్వామివారి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ హయగ్రీవ స్వామివారికి విశేష ఆరాధనలతో ధూపదీప నివేదనలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనా విధానానికి మూలపురుషుడైన భగవాన్ శ్రీ వికనస మహర్షి జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయ ఉత్తర మాడవీధిలోని వైఖానస మఠంలో శ్రీ వికనస మహర్షికి స్నపన తిరుమంజనం ఆస్థానం జరిగాయి. దీంతో పాటు వికనస మహర్షి శిష్యులైన భృగు, అత్రి, మరీచి, కశ్యపు మహర్షులకు స్నపన తిరుమంజనం చేశారు. ఇక తిరుమలలోని ఆస్థాన మండపంలో వికనస మహర్షి జయంతిని పురస్కరించుకుని వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ జరిగింది. ఈ సభలో నిష్ణాత పండితులైన విష్ణు భట్టాచార్యులు, హయగ్రీవ ఆచార్యులు, రాఘవ దీక్షితులు, ధన్వంతరి క్షేత్రం నారాయణ దీక్షితులు, గోవర్ధన్ సాయి కిరణ్ తదితరులు పాల్గొని శ్రీ వికనస మహర్షి శ్రీవారికి చేసిన నిత్య కైంకర్యాలను గురించి వేద పాఠశాల విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం లక్ష్మణాచార్యులు రచించిన శ్రీ వైఖానస వైభవం పుస్తకాన్ని ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం నేండ్రగుంటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ మహాకుంభాభిషేకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో వకుళమాత విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కుంభాభిషేకోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కుంభార్చన జరిపారు. కలశ ప్రతిష్ఠ, కలశ పూజలు చేశాక వకుళమాత విగ్రహమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన కలశాలను ఆలయ ప్రదక్షిణ చేసి గోపుర శిఖరానికి కుంభాభిషేకం జరిపారు. ఏకశిలా నగరంగా వర్ధిల్లుతున్న కడప జిల్లా ఒంటిమిట్టలో స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రావణ పూర్ణిమను పురస్కరించుకుని నిర్వహించిన కోదండరాముని కళ్యాణం భక్తుల మనోరథాన్ని ఓలలాడించింది. ఆలయ ప్రాంగణంలోని అందమైన కళ్యాణ వేదికపై ఆదర్శ దంపతులైన సీతారాములను ఆసీనులను చేశారు. సర్వాభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను జరిపారు. మేళతాళాలు, మంగళవాద్య ప్రయుక్తంగా కోదండరాముని కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. ఈ కమనీయ దృశ్యాన్ని కనులారా దర్శించిన భక్తులు శ్రీరామ నామస్మరణతో పులకించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా నిర్వహించిన పూజల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం నిర్వహించే ఉత్సవాలే పవిత్రోత్సవాలు. ఈ సందర్భంగా పంచగవ్యారాధన, అకల్మష హోమం, పంచగవ్యాధివాసం, క్షీరాదివాసం, జలాదివాసం, శయనాదివాసం, నివేదన తదితర పూజలు చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం గాత్ర కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన టీవీ రాంప్రసాద్ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు వీణుల విందు చేశాయి.
స్వచ్ఛ నరసింహ గజ పరబ్రహ్మ పూజ స్వేచ్ఛ స్వచ్ఛ నరసింహ గజ పరబ్రహ్మ పూజ తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 59,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 36 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 95 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.